విడుదల సమీపించు. మోసపోయావా? మోసగించారా? ఓకే. మోసగించి నవ్వుకుంటున్నారా? నవ్వనే. మోసం చేసిన వాడి మీద కోపం ఉంటుంది, మోసపోయిన వారి మీద దేవుని కనికరం ఉంటుంది. మోసపోయావు కానీ మోసం చేయలే. మోసం చేసిన వాడికి కోటింగు, మోసపోయిన వాడికి కనికరం రెండు వచ్చే సమయం ఒకటి ఉంటుంది. అన్యాయం చేయలేదు, అన్యాయం అయిపోయావు. అన్యాయం గావించబడ్డా. నువ్వు అన్యాయం చేయలే, కానీ ఎదుటోళ్ళు నీకు అన్యాయం చేశారు. ఓకే. అది వాడు చేశాడు, నీ టైం వచ్చింది. అప్పుడు అన్యాయం చేసిన వానికి జరిగే ప్రతిదండం నువ్వు చూస్తావు. అన్యాయం పొందిన నీకు దేవుడు చేసే న్యాయం ఏదో నీకు అర్థమైంది. నేను వట్టి మాటలు చెప్పట్లా, పరిశుద్ధాత్మ ప్రేరణలోనే ఈ విషయాలు పలుకుతున్నాను. నేను దేవుడు తీసుకొచ్చిన టైం, దేవుడు తీసుకొచ్చిన అవకాశం, దేవుడిచ్చిన అనుకూలత నీ దాకా వచ్చిందాకా ఆగో. వెయిట్. ఎంతమందికి విశ్వాసం ఉంది? నీ హృదయంలో ఎన్ని విధాలైన గాయాలు ఉన్నాయో, ఎన్ని విషయాల్లో నలిగి గాయపరచబడి ఉన్నావు. ఈరోజు అలాంటి శ్రమను నువ్వు అనుభవిస్తున్నావు. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు కృంగిపోతావు? నేను నిర్ణయించిన సమయం ఒకటి ఉంటుంది కదా, నా సమయంలో నేను నా కార్యాన్ని త్వరపెడతాను. ధైర్యం తెచ్చుకో. అవిశ్వాసిలాగా విచారపడద్దు, కృంగిపోవద్దు. విశ్వాసము గలవాడవై, విశ్వాసము గలవాడవై ధైర్యం తెచ్చుకో. ముందుకు సాగు. నవ్వే వాళ్ళ ముందే నడుస్తూ వెళ్ళు. ఎగతాళి చేసే వాళ్ళ ముందే సాగుతూ వెళ్ళు. విడుదల సమీపించెను, నీకు వెలుగోదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగోదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంతకాల, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగోదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగోదయించును. నా జీవితంలో ఇంతవరకు నా జీవితంలో దేవుడు నాకు అనుమతించిన ప్రతికూలతలన్నింటిలో, ప్రతి ఇబ్బందిలో ప్రభువుని తెలుసుకున్న ఆనాటి నుంచి ఈనాటి దాకా నేను చేసిన పని ఇదే. నవ్వుకుంటూ సాగిపోయా. కొంచెం బాధ వేసినా, కొన్నిసార్లు మనసు కలత చెందినా, కన్నీళ్ళు వచ్చినా మళ్ళీ తుడుచుకొని మనసుని బాళించుకొని నన్ను చూసి నవ్వుతున్న వారి ముందు చిరునవ్వుతో సాగిల్లే. నవ్వుకోండి. నాకు సమయం ఇస్తాడు దేవుడు. నవ్వండి, పర్వాలేదు, ఎగతాళి చేయండి. నాకు దేవుడు ఇచ్చే టైం కూడా ఒకటి ఉంటుంది కదా. మీ నవ్వులు స్థిరం కాదు, నా కన్నీళ్ళు స్థిరం కాదు. నన్ను చూసి నవ్వుతున్న మీ నవ్వులు నివ్వెరబోయే రోజు ఒక రోజు వచ్చింది. నా కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారే రోజు కూడా ఒక రోజు వచ్చింది. పర్లేదు, చేయండి అనుకోండి. నేను అలా ఫిక్స్ అయ్యా. మరి మీరు ఎలా కృంగిపోతారా? చచ్చిపోదాం అనుకుంటారా? దేవుణ్ణి ప్రశ్నిస్తారా? దేవుణ్ణి విడిచిపెడతారా? వద్దు. ఇన్నాళ్ళు పడ్డావు, రకరకాల బాధలు పడ్డావు, రకరకాల కష్టాలు పడ్డావు. ఇక లైఫే లేదనుకున్నా కాదు కదా. ఏసయ్య దగ్గరికి వచ్చావు. ఏసయ్య దగ్గరికి వచ్చినాక ఇంకా ఆ డైలాగ్ అవకాశం లేదా. ఏసయ్యని గట్టిగా పట్టుబట్టు. ఏసయ్య చెప్పిన మాటలు తీసుకో. నీకు అనుమతించిన కష్టాలన్నీ కూడా నిన్ను మెత్తన చేయటానికి, నిన్ను సరి చేయటానికి, చక్కదిద్దటానికి, నూతన పరచడానికి, నిత్య బహుమానానికి నిన్ను సిద్ధపరచడానికి రప్పించాడు. కానీ నీ మీద పగబట్టి కాదు. అవన్నీ తీరే రోజు ఒక రోజు ఉంటుంది. అనుభవించిన లేవి బాధలు ఇకపై మీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అనుభవించిన లేవి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న ఉదకు వృద్ధిని పొందును.
వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. నమ్ముతున్న వాళ్ళందరూ రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. మనతో మాట్లాడిన యేసయ్యకు స్తోత్రం, 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 స్తోత్రం. భవిష్యత్తును చెప్పిన యేసయ్యకు, కర్తవ్యాన్ని బోధించిన యేసయ్యకు. తల్ల వంచి కళ్ళు మూయండి. ఇంకేమన్నా దిగులు పడి మళ్ళీ ఇప్పుడు కూటం అయిపోయినాక క్యూలోకి వచ్చాను అంటావా? దండం పెడతా, నేను ప్రార్థన చేయాలి. మాట్లాడించవాగండి. ఇప్పుడు యేసయ్య నీతో మాట్లాడాడు, నీ గోడు చెప్పుకున్నావు, ఆయన నీతో మాట్లాడాడు. ఇక వస్తే ఏదన్నా శరీర బలహీనతలు, ఏదైనా సమస్యలు ఉండి ఒత్తిళ్ళు ఉంటే చేతులు ఉంచుతా. ఆయన కృప నీ మీదికి రావాలి. ఒకవేళ ఇప్పుడు సమయం ఆసన్నమైందనుకో, వెంటనే విడుదల, వెంటనే రిజల్ట్. సమయం ఉందనుకో, ఆయన సమయంలో ఆయన చేస్తాడు. కాబట్టి మీరు నాకెంత చెప్పినా ఫలితం ఉండదు. ఎందుకు ఒక లాజిక్ చెప్తా. ఇంతమంది నేను విని ఎలా గుర్తుపెట్టుకుంటాను? అవునా? కానీ ఒకడు గుర్తుపెట్టుకుంటాడు. కోట్ల మంది సమస్యలైనా వినగలుగుతాడు, గుర్తుపెట్టుకుంటాడు. ఆయన నజరేయుడగు యేసు. కాబట్టి ప్రభువా, ఈ బిడ్డ ఏ వేదంలో ఉందో, ఏ సమస్యలో వచ్చాడో దీవించు నాయన, సహాయం చేయి అనే ఒక మాట నన్ను అననీయండి. ఓకేనా? ఇప్పుడు ఫైనల్ బ్లెస్సింగ్. పరిశుద్ధ ప్రభువా, బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దీవించి వారి కన్నీరు తొడవండి, వారి దుఃఖమును సంతోషముగా మార్చండి, వారి వ్యాధిని స్వస్థపరచండి. వారి మీద ఉన్న అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలను కాడి విరగొట్టండి. గర్భవతులుగా గొడ్రాంటను మీరు చేయగలరు నాయన, మీకు వందనాలు. చదువుకున్న బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి, చదువుతున్న బిడ్డలకు ఆధిక్యతనివ్వండి, ప్రయత్నాల్లో సఫలత ఇవ్వండి. ఈడుమించిపోతున్న పిల్లలకు వివాహాలు జరిగించండి. ఎవరు ఏ విధమైన కేసుల్లో సమస్యలు నలుగుతున్నారో, కుటుంబాలు విడిపోయి విచ్ఛిన్నమై గందరగోళంలో ఉన్నారో వారికి సమాధానం కలిగించండి. అనాథలైన బిడ్డలను ఆదుకోండి, దిక్కులేని విధవరాంటను పోషించండి. వారికి నీ మహిమల ప్రతి అవసరత తీర్చండి. నానావిధ జబ్బుల చేత, రోగముల చేత, కష్టాల చేత, కన్నీళ్ల చేత కుమిలిపోతున్న నీ బిడ్డలకు యేసు నామములో విడుదల, విడుదల. ఏ వాగ్దానం అయితే నువ్వు చేసావో వాగ్దానం నెరవేర్చు. నీకు ఎప్పుడు ఏది అందాలో మొత్తం నేను ముందే రెడీ చేసి పెట్టాను. నువ్వు భయపడద్దు, నా వైపు చూసి నువ్వు ముందుకు సాగిపో. నేను నీకు తోడై ఉన్న, భయపడకు. నెక్స్ట్ ఏంటి అనొద్దు. దేని కాలం మంది అది ఉండినట్లు ముందే మొత్తం డిజైన్ చేసి పెట్టాను. ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ నీకు అందుబాటులోకి వస్తాయి. నన్ను నమ్ము. నేను నిన్ను ప్రేమించి ప్రాణమే పెట్టిన వాడిని. నీకు కావలసిన సమకూర్చలేనా? నీవు నన్ను నమ్మవచ్చు అని యేసయ్య మాట్లాడు. ఆ మాటలు స్థిరపరిచి నా బ్రతుకులు, నా బిడ్డల బ్రతుకులు నెరవేర్చి అందరినీ కృప చూపి దీవించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. బిడ్డలు తెచ్చుకున్న నూనెని రక్తముగా మార్చి రోగులకు అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. కృపాక్షేమం కలిగి దయ్యములను వెళ్ళగొట్టి నానావిధ జబ్బుల నుంచి విడుదల యేసు నామములో. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనస్సును, సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధములు నీవు క్షమించి మమ్మల్ని శోధనలోనికి తెగ దృష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మన ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికినే సదా తోడే నిత్యత్వం మనం చేర్పరింతమని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మీరు చెప్పండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదా నువ్వు అనుకున్న పని? ఎప్పుడైతే చెప్పు. దేవుడు నియమించిన సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో తప్పకుండా. నమ్మకం ఉందా? అయితే పో.